ఫోన్ చేసిన సిగ్నల్ లేదు, ఏమి లేదు. అయ్యో, హలో హలో, సిగ్నల్ లేదు, ఏం లేదు. హలో హలో హలో, ఇవ్వండి. మా అత్తమ్మని అడిగి, మా ఆయన్ని అడిగి, మా ఆయన అదే లక్షలు లక్షలు. మా అత్తమ్మని అడిగి, మా ఆయన అడిగి ఒకటి సెల్ టవర్ వేయించుకుంటారు. అబ్బబ్బా, ఈ చీర ఎంత బాగుందో. షాపుడు 20,000 చెప్తే నేను 10,000కి వాళ్ళతో బేరమాడి తీసుకొని వచ్చిన. వాళ్ళు ఉండి ఇచ్చారు. అసలు ఎంత బాగుంది ఈ చీర. అసలు క్రిస్మస్ పండుగలో ఖచ్చితంగా మా ఇద్దరు తోడుకోవడం కంటే నేనే చాలా అందంగా కనపడాలా. అంటే బ్యూటిషియన్ పోయి బాగా ఫేషియల్ చేయించుకొని, హెయిర్ స్టైల్ బాగా మార్పించుకొని, బాగా మంచి జ్యువెలరీ వేసుకొని అందంగా రెడీ అయ్యి, మా అత్త చిన్న కోడలు అంటే ఎంత అందంగా ఉన్నది. అందరు మా సంఘస్థులు అందరూ నన్నే చూసే విధంగా నేను అంతగా రెడీ కావాలా. బాగా రెడీ అయ్యి అందంగా కనపడాలి. నేనే క్రిస్మస్ పండుగ వస్తున్నది. మా ఇంటిని ఇంకా అలంకరించుకోలేదు. మేము ఎలా అలంకరించుకోవాలను? ఈ కోడళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, ఏ పనిలో ఉన్నారో. ఎక్కడున్నారో ఏమో. నలిమి, నిర్మలా, ఏం చేస్తున్నారా మీరు? ఇవ్వండి. అత్తమ్మా, ఏమత్తమ్మా పిలిచారు? అదేం చేస్తుంది? చెల్లి లోపల ఫోన్ వస్తా అంటే మాట్లాడుతా ఉంది. ఇంకో చెల్లి మేకప్ చేసుకుంటా ఉంది. సరిపోయి, నీకేమో దానికేమో చెల్లిపిచ్చి, దానికేమో మేకప్ ఇచ్చి, ముగ్గురు 3 లోకాలు మీరు. ఇదిగో పండుగ వస్తుంది కదా, క్రిస్మస్ పండుగ, దాని పిలుసు పని ఇది. చెల్లి చెల్లి ఆంటీ, ఏం తెలియని భాషలో చెప్తున్నావు నన్ను. యువర్ శారీ సో నైస్. అమెరికాకు పోయి ఏదో సంపాదించుకొస్తాడని వాళ్ళు చదివించి ఈ సంతం తెచ్చి నా నెత్తిన పెట్టినాడు. లేదమ్మా, వాట్ అంటే ఏమి అని అర్థము. మీ చీర చాలా బాగుంది అని చెప్తున్నాను. సరేలే. అవును, ఏం చేస్తున్నావు నువ్వు లోపల? నీ మేకప్ తగిలియ్యా, వారి జీతం అంతా నీ మేకప్ కే చేస్తున్నావు కదా. ఏం మేకప్ చేస్తున్నావు? గూడుగంట నీ ముఖానికే ఉంది. మేకప్ అంట మేకప్. సరే కానీ పండుగ వస్తుంది కదా, క్రిస్మస్ పండుగ. ఇంట్లంతా బాగా క్లీన్ గా నీట్ గా చేసి పెట్టండి. ఇల్లంతా ముగ్గురు పోయి పనులు చేయండి. కాబట్టి చెప్పుకోకుండా ముగ్గురు పోయి తలాకరం పని చేయండి. చెప్పు. నా చిన్న కూడా ఎంత బంగారు తల్లి. ఏంటమ్మా, చిన్న కోడలే మంచి అంటున్నావు. నీకు చిన్న కోడలు అంటేనే ఇష్టమా? అదేం లేదు, ఏం లేదులే నిర్మల. ముగ్గురు ఒకటేలేండి. పోయి పని చూసుకోండి. సరే, తొందరగా పనులు చేయండి. చూసావా అక్క, మన వాళ్ళు ఏమో తొందరగా పోయి పని చేయాలి. అత్త వాళ్ళకి మనమేమో ముగ్గురు 3 చీరలు తీసుకోవాలంట. అత్తకేమో ముగ్గురు కలిసి 3 చీరలు తీసుకురావాలంట. అంతే, ముగ్గురు కలిసి ఒకటి చీర తీసుకొని వస్తాం. అంతే అక్క, మన ముగ్గురు పోయి ఒక్క చీర మాత్రమే అక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తాం. సరే. క్రిస్మస్ పండుగ వస్తుంది. గెస్ట్ గా ఎవరిని పిలుస్తావాళ్ళబ్బా? చిన్నదాని వాళ్ళ వాళ్ళు వచ్చిపోయారు, పెద్ద కోడలు వాళ్ళ వాళ్ళు వచ్చారు, నడిపి కోడలు వాళ్ళ వాళ్ళు వచ్చారు. పాస్టర్ అంటే ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఎవరిని పిలుచుకోవాలా క్రిస్మస్ పండుగకు? ఈసారి ఏసయ్యనే గెస్ట్ గా పిలుచుకున్నాము. ఏసయ్య నా ఇంటికి వస్తే కాలనీ వాళ్ళంతా అబ్బా ఏసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడని మాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఏసయ్యనే ఈసారి క్రిస్మస్ పండుగకు మా ఇంటికి గెస్ట్ గా పిలుచుకుంటాను. యేసయ్య, ఈ క్రిస్మస్ పండుగకు మా ఇంటికి మీరు గెస్ట్ గా రావాలని మేము ఆశపడుచున్నాం తండ్రి. ఆశపడే ప్రాణాలను మీరు తృప్తిపరిచే దేవుడు యేసయ్య. ఖచ్చితంగా మీరు మా ఇంటికి వస్తారని నమ్మకం మాత్రమే ఉంచమన్నారు యేసయ్య. నమ్మకంతోనే నిన్ను మా ఇంటికి పిలుస్తున్నాను యేసయ్య. ఖచ్చితంగా మీరు మా ఇంటికి వస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. నళిని, సరే నిర్మల, అత్తమ్మా చెప్పండి. అత్తమ్మా రండి మాట్లాడి. వాటి లేదు, వంకాయ పులుసు లేదు, కానీ ఇట్లా దగ్గరికి
చెప్పండి అత్తమ్మ, చెప్పండి. ఈసారి మన ఇంటికి క్రిస్టమస్ పండుగకు గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు వస్తున్నారమ్మా? మన ఇంటికి ఎవరు వస్తున్నారో మీరు గెస్ట్ చేశారా? మాకేం తెలుసు ఆంటీ? ఏసయ్య మన ఇంటికి వస్తున్నాడే, మన ఇంటికి ఏసయ్య వస్తున్నాడు పండగకు. అవునా అత్తమ్మ? ఏసయ్య వస్తున్నారా? ఆ. ఏసయ్య మీరు పిలిస్తే ఏసయ్య వస్తారా? వస్తానని చెప్పినాడు కదా, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మనం అడిగినా వస్తున్నాడు, వస్తాడు, అవునా ఖచ్చితంగా అత్తమ్మ? వస్తాడు, తప్పకుండా వస్తారా? తప్పకుండా వస్తాడు. సరే మీరు అత్తమ్మ. వెళ్ళి క్లీన్ చేయండి బాగా, ఇల్లు ముగ్గురు 3 రూములు క్లీన్ చేసి హాల్ ముగ్గురు కలిసి చేయండి. వంటలు చేయండి. సరే అత్తమ్మ. వంటలు ఏం నువ్వు చేయాలమ్మా? పిండి వంటలన్నీ చేసి సరే. అత్రాశలు, గజ్జికాయలు, గారెలు, బూరెలు చేసి, నువ్వు చికెన్, మటన్, బిర్యానీ అన్ని చేసేయి. నువ్వు స్వీట్ చెయ్యి. స్వీటా? స్వీట్ చెయ్యి నువ్వు. ఆంటీ స్వీట్ లో సాల్ట్ ఎంత వేస్తారండి? నాయమ్మ నా తల్లి, స్వీట్ లో సాల్ట్ కాదే వేసేది, చక్కెర వేస్తారు. నాకు తగలగట్టినట్టు కాకుండా కొంచెం మంచిగా చేసి రుచిగా చేయండి. లేదు లేదు, మా చెల్లికి తెలియదు కదా, నేను చెప్తాలేండి. చెప్పి ఎట్లా కొట్ట దాన్ని చేయండి, తొందరగా తొందరగా చేయండి. సరే అత్తమ్మ, చేస్తాం. అమ్మా 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 నళిని, అమ్మా అత్తమ్మ చెప్పండి అత్తమ్మ. ఎవరో డోర్ కొడుతున్నాడు, తీవే. అవునా అత్తమ్మ, నేను ఇల్లు శుభ్రం చేస్తున్నా అత్తమ్మ, నేనైతే రాలేను, మీరు తీయరా డోరు? ఏం సమాధానం చెప్పిందో నా కోడలు. అమ్మా 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 ఎవరమ్మా మీరు? ఎవరు? అమ్మా అన్నం ఉంటే వేయమ్మా, ఆకలి అవుతుంది. అన్నం లేదు ఏం లేదు, వెళ్ళిపో. నేరుగా ఇంట్లోకి వస్తావా నువ్వు? ఏమమ్మా కొంచెం పెట్టమ్మా. నీ పిల్లలు, నీ భర్త, నీ సంసారం చాలా బాగుంది. నా పిల్లలు, నా భర్త, నా సంసారం చల్లగా ఉంది, కానీ బయటికి వా నువ్వు. మేము ఇప్పుడే ఏదో ఇల్లు క్లీన్ చేసుకుని నీట్ గా ఉంటే నువ్వేంది ఇంట్లోకి వచ్చినవే? క్రిస్మస్ కదమ్మా, బయట అందరూ అంటే ఆ వీధి చివర్లో నుంచి ఇడికి వచ్చినానమ్మా. క్రిస్టమస్ పండుగని మా ఇంటికి మేము గెస్ట్లను పిలుచుకున్నాము. ఇప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? వెళ్ళిపో. బిర్యానీ లేదు, ఏం లేదు, ఇంకా ఏం చేయలేము. మా కోడళ్ళు పొద్దున పోయినా వంట రూమ్ లేదు, ఇప్పుడు బయటికి రాలేదు. తెల్ల పువ్వు అంటే పెట్టమ్మా, ఆకలేకందమ్మా. తెల్ల పువ్వు లేదు, ఎర్ర పువ్వు లేదు, వెళ్ళిపో. అమ్మా అమ్మమ్మ ప్లీజ్ అమ్మా. లేదు లేదు లేదు, పో వెళ్ళిపో. నీ కడుగు సంతకు దోలా ఏమి క్రిస్మస్ పండుగ అంతా చేసుకుంటా, పువ్వు పెట్టడానికి కూడా నీకు గతి లేదు. పోయే. అమ్మగారు, ఇక్కడ ఎవరో పెద్ద ఉన్నట్టుంది. అమ్మగారు ఆకలిస్తుంది. అమ్మగారు అమ్మ ఒక చుట్టూ పువ్వు పెట్టమని చెప్పమ్మా. అమ్మ వేరమ్మ పోయి. అమ్మా చెప్పండి అమ్మా, ఒక్కసారి చెప్పండి అమ్మా. ఇంత మంది ఉన్నారమ్మా, ఈ మందిలో ఒక్క పిడిసట ఒక్కదానికి లేదా అమ్మా. అమ్మా దయచేసి చెప్పండి అమ్మా, మీరు పెద్దగా ఉన్నారు. అమ్మగారు నేను నీ కోసం రాకోకుండా అక్కడ పెళ్లి ఫంక్షన్ ఉంది, పోయింటే నా గిన్నె నిండి నా పిల్లలకు ఇక్కడుండే వాళ్ళందరికీ కూడా నేను పెట్టిండేదాన్ని అన్నం. ఏం పని చేసావే నువ్వు నా తల్లి, బంగారు తల్లి. నిర్మలా, నిర్మలా, హలో. ఇది ఒకటి దుబ్బది లేచి కూర్చోలేదు, కూర్చుంటే లేవలేదు. నేను దీనికి ఎప్పుడు ఫోన్లే, ఏం ఫోన్లు మాట్లాడతాడో. వీడు పోయి అమెరికాలో ఉన్నాడు, దీనికేమో వాడు ఫోన్ చేస్తుంటాను, ఇది మాట్లాడుతుంటాడు. ఇదే సరిపోయా. ఈ సంతని ఎప్పుడు వదిలించుకుంటానో ఏమో నేనప్ప దేవా ఏసయ్యా. ఎవరమ్మా మీరు? నమస్తే మేడం. నమస్తే. మేము అనాథాశ్రమం నుంచి వచ్చాం మేడం. ఏమన్నా బీదలకు మరి 100 మంది ముసలి వాళ్ళు ఉన్నారు, సహాయం చేస్తామేమో. ఏ రూపాన చేసినా, వస్త్ర రూపం గాని, బట్టల రూపం గాని, మీ ఇష్టం మేడం, ఏమైనా చేయొచ్చు. చేసే వాళ్ళమే గాని ఇంట్లో ఖర్చు ఉంది. మా పండగ కదా, పండగకు నా కోడలకు పట్టు చీరలు, నగలు అన్ని తెచ్చారు. అట్లా అనొద్దు మేడం. లేదు, ఈ క్రిస్మస్ కి అందరూ చేస్తారు, సహాయం చేస్తారు. సహాయం చేస్తాము. ఈసారికి లేదు, నెక్స్ట్ సంవత్సరం చూద్దాంలే. లేదు లేదు మేడం, లేదు లేదమ్మా. పాప ముసలి వాళ్ళు ఉన్నారు, చల్లికి అల్లాడుతున్నారు మేడం. దుప్పట్లు లేక, బట్టలు లేక అల్లాడుతా ఉన్నారు. చూడండి, ఆలోచన చేయండి. నెక్స్ట్ సంవత్సరం చూస్తాంలేమ్మా. చేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్. లేదమ్మా, వెళ్ళిపోండి. లేదు ఇంత పెద్ద నింది బాగా పండగ చేస్తుంది ఈమె. ఏమో ఈమె. ఏమే చెప్పు. పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. తీసినావా? తీయలేదమ్మా.
అందుకే తీయాక ఇప్పుడు ఫోన్ తీచ్చే ఆరాధన ఉంది ఇక్క ప్రార్థనకు రాక అంటారు. మీరేమో రెడీ గారు ఏం గారు మిమ్మల్ని వేసుకొని నేను ఎప్పుడు పోవాలి ఆరాధనకు? తీయలేదు కదా, నిజంగానే మాట్లాడలేదు కదా. అందుకే పాస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా తీయొద్దు, నేనే మాట్లాడతా. ధనా ఎవరో డోర్ కొడుతున్నారు, తీయవే. దీనికి ఎప్పుడు మేకప్ ఇచ్చే, ఇది మేకప్ ఇచ్చితోనే వీని జీవితం అంతా నాశనం చేస్తుంది. ఇది వీని నేను ఉండగానే ఇటు చేస్తుంది. ఇది నేను పోతే వీని సంసారం ఏం చేస్తుందో ఏమో తిరుగుతుండగల. ఇది ఎప్పుడు మేకప్లు ఆ ప్లాంట్ లో ఉండే బూడిదంతా దీని ముఖానికి ఉంటది. ఎప్పుడు చూసిన ఆమె ఆ హెయిర్ స్టైల్ అంటది, ఈ పట్టు సీరకు మ్యాచింగ్ అంతా అంటది, బ్యాంగిల్స్ లేవత్తా అంటది. నా నగదన్నీ కొని ఇంట్లో బీరువా నిండా దీని సీరలే తగలబడి ఉంటాయి. వాటి చూద్దామా ఒక్క జతగానే ఉండవు బీరువాలో. ఇది ఏమి సంసారం చేశాడో ఏమో అబ్బా. ఎవరమ్మా మీరు? ఏం మీరందరు పని కట్టుకొని ఈ రోజు నా ఇంటికే వస్తున్నారే, మాట్లాడుకున్నారా ఎట్లా మీరు? పండగ కూడా నా ఇంట్లో కనొచ్చిందా? మీకు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరింటికి వచ్చి మీకు డోర్ తీయరు? నా కోడల్ని చూద్దామా ఒకటి రావు డోర్ దీనికి. నేను మీకు పొద్దునాంచి మీకు లేనిగా సరిపోతుంది. ఏసయ్య వచ్చారని మా ఇంటికి మేము గెస్ట్ గా ఏసైని పిలుచుకున్నాము. మీరేమో సారికి ఒకరు వచ్చి ఇండ్లను నాశనం చేస్తున్నారు. అవి చేసి చేయలేక ఎటునో కూర్చొని లేచి ఎటునో ఒకటి ఇప్పుడు చేసి తగలడినాయి. మీరు వెళ్ళిపోండి అమ్మా. పని లేదు ఏం లేదు, నాకే ముగ్గురు ఉన్నారు. పని పాటలాగా టీవీలు సెల్లులు మేకప్లు చేసుకుంటున్నాయి. మీకేడ పని చూపించు నేను? ముగ్గురు కోడళ్ళు ఉంటే కబుర్లు చెప్పుకోవడానికి సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడు పని చేస్తారు? నువ్వు నాలుగో నువ్వు తోడైనా అనుకోవడమే చేయరు వాళ్ళు. వెళ్ళిపోంగా పో. లేదు లేదు లేదు. అత్తమ్మ ఆగండి. ఎవరు అత్తమ్మ? అతను ఆమెనా నీ మాత్రం పని కావాలని వచ్చింది ఇంటికి. అవునా అత్తమ్మ? నువ్వు చేస్తున్నావు కదా బాగానే పని. నువ్వు చేసిన పని దాల్పో, దాంతో మళ్ళీ చేస్తామా పెట్టుకున్నాంలే అత్తమ్మ. పని ఎక్కువ అయిపోయింది. లేదు 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 పొమ్మా వెళ్ళిపో. ఇంట్లో గడవడానికి ఇబ్బందిగా ఇంట్లో గడవడానికి ఇబ్బంది అయితే అక్కడ చాలా మంది కూర్చున్నారు, వాళ్ళని అడుగుపో. ఫోన్ లో మాట్లాడడం ఎందుకే వాడిని పిలిపించుకోంగా తొందరగా వచ్చాడు ఇడికే. నువ్వు ఫోన్ లో మాట్లాడి ఇంట్లో సంసారం చేయడానికి నేను పని మనిషిని పెట్టుకోవాలి. నా పాప లేదా పని మనిషి లేదేమో అనుకోండి. మేము ముగ్గురం పని చేసుకోలేకపోతున్నాం. ఏమైంది నీకు? పని చేయలేక ఏమైంది? మేకప్ చేసుకోనికి అయితే టైం ఉంటుంది, నీకు పని చేయడానికి టైం ఉండదా? పని మనిషిని పెట్టుకుందాం. లేదు లేదు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోండి. పని ఇస్తే కొంచెం మేము పండగ కదా పిండి వంటలు చేసుకుంటాం. లేదు లేదమ్మా లేదు నెక్స్ట్ సంవత్సరం చూద్దాం పో. అప్పటికి మా కోడల్లో ఒకరు మెత్తపడతారు, అప్పుడు పిలుచుకుంటాం పో. అయ్యో ఇంత ఇల్లు కట్టుకొని మా ఇంట్లో పని ఇప్పియమంటే పని లేదు అంటది. ఏమో ఏం బీదలకు సహాయం చేస్తుంది. అమ్మా అమ్మా చూసి ఎక్కడ నువ్వు? ఎవరు నువ్వు? చలి పెడితే ఇంట్లో ఉండవు, మా ఇంటికి వస్తావా నువ్వు? ఏమమ్మా వయసులో అయిపోయింది కదా, చలి పెడతాం. వయసు అయిపోతే ఇంట్లో ముడుకొని కూర్చోవాలి. ఇంట్లో మరి తిరిగితే నీకు దుప్పట్లు బెడ్షీట్ ఉంటుందా? ఏమమ్మా అంతన్నా కనికరం లేదు ఆ ముసలోళ్ళ మీద. కనికరం పడినాం పో. మేము లేదు, మా ఇంట్లో దుప్పటి లేదు, ఏం లేదు. లేదు లేదు వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి దగ్గరికి వస్తున్నావు? వెళ్ళిపో. లేదు క్రిస్మస్ పండుగ మేము పండగ పూట ఇల్లును క్లీన్ చేసుకున్నాము. లేదు వెళ్ళిపో. ఇంత ఇంట్లో కట్టుకున్నావు, ఒక దుప్పటి ఇచ్చి ఏమైనా? ఒక దుప్పటి లేదు, 2 దుప్పట్లు లేవు. వెళ్ళిపో. మాస్టర్ ఏం చేస్తారా? బాగున్నావు వదిన? ఏం వదిన బాగున్నారా? పండగ బాగా చేసినారా? క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. వంట అయిందా? చేస్తున్నారు. ముగ్గురు ఉదయం పోయినారు, ఇప్పటికి బయటికి రాలే. ఏం చేస్తున్నారో ఏమో. మళ్ళీ వంట రూమ్ లోకి పోయినారు వదినే. వంట రూమ్ లో వంటలు చేస్తున్నారు. ఇప్పటికి పెట్టలే నాకు మొక్కన కాఫీ కానీ వీళ్ళే ఇంతవరకు వాళ్ళు. సరే గాని చర్చికి పోదాము. చర్చికా? పండుగ రోజు కానీ చర్చికి రావాలను వదినే. పిల్లల్ని పిలుచుకుంటారు కోడళ్ళను. వాళ్ళు సన్న పిల్లలు అయితే సంతను ఎత్తుకొని వచ్చింది. వాళ్ళు రెడీ కాదు,
నేను ఎప్పుడు వాళ్ళని రెడీ చేసి పిలుచుకొని రావాలి చెప్పు? రెడీ కావాలి కదా, ఇంట్లో పనే కాదు కదా. సన్నిధానం దేవుని సన్నిధానికి కూడా పోదాము. పాస్టర్ రోజు ఫోన్ చేస్తుంటాడు, పిలుచుంటాడు, పోతానే ఉంటాం. పండగ పూట కొంచెం అలంకరించుకొని అట్లా అట్లా జాలీగా వెళ్ళి మేము మా కోడళ్ళు వెళ్ళి వద్దామని. సరే, పాస్టర్ గారు ఫోన్ చేశారా ఏమన్నా? చేసినాడు వదిన, కానీ నేను ఫోన్ మాట్లాడలే పాస్టర్తో. ఇంకా ఫోన్ తీచ్చే ప్రార్థనకు రక్క మా తమ్మక్క, ఆరాధన ఉంది రక్క అంటాడు. ఉపవాస ప్రార్థనకు రక్క, బైబిల్ స్టడీకి రక్క. ఇంకా పాశ్రం అయితే మంగళవారం ఏమమ్మా ఒక్కరోజు కనుక ఏమమ్మా మీరు శీలమైతికి రాలే అంటాడు. ఇంకా అందుకని ఫోన్ తీయలే. ఇంకా పండగ రోజు కానీ వాళ్ళు ప్రార్థనకు పోతే ఇంకా నేను ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలా, అందుకు తీయలేదు. సరే సరే, అయితే మీరు రారనమాట? ఆహా, రాలేదు. సరే, మేము దేవస్థానానికి ప్రార్థనకు పోతున్నాము, మీరు వస్తారేమో అడిగి పోదాము, కలిసి పోదాము అని వచ్చాము. రాలేను కానీ అది నా కోడళ్ళ కోసం నా కోసం ప్రార్థన. సరే, అది దానికి మేకప్ పిచ్చి తగ్గాలని, దానికి సెల్ పిచ్చి తగ్గాలని, దానికి టీవీ పిచ్చి తగ్గాలని ప్రార్థన చేయదు. మా కోసం పాస్టర్ కి చెప్పి మరీ చెప్పి మా కోడళ్ళ కోసం. దేవస్థానానికి పోయిస్తాము. ఈరోజు మా ఇంటికి ఏసఐ వస్తున్నాడు, అందుకే నేను ఆరాధనకు రావడం లేదు. సరే, నువ్వు ప్రార్థనకే రావు, మీ ఇంటికి ఏసఐ వచ్చాడా? ఏసఐ పిలిచే వచ్చాడు కదా, ఎందుకు రాడు? పిలిచినా వస్తా అని చెప్పినాడు, అందుకే నేను రాలే ఆరాధనకు. సరే, అంటే ప్రార్థనకు రాడు కానీ కోడళ్ళు పిలుచుకొని, యజమాని పిలుచుకొని ఏసఐ వచ్చాడంట వీళ్ళ ఇంటికి. అదే ఏమో చూద్దాం మనం కూడా. మొన్నగా ఫోన్ చేస్తే ఏసఐ వస్తానన్నాడు, ఇంకా రాలేదు ఏసయ్య మా ఇంటికి. ఎందుకని రాలేదు ఏసయ్య? ఒకసారి అడిగి ప్రార్థన చేసి ఏసయ్యని అడుగుదాం. ఏసయ్య, ఉదయం అనగా మా ఇంటికి వస్తానని మీరు చెప్పారు ఏసయ్య. ఉదయం నుంచి మీకోసం మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాం తండ్రి. ఇండ్లను అలంకరించుకున్నాము, మేము అలంకరించుకున్నాము, మీకోసం పిండి వంటలు చేశాము ప్రభువా, ఎన్నో రకాల స్వీట్లు చేశాము, ఎన్నో రకాల దేవా వంటలు చేశాం తండ్రి. అయినను మీరు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చారు, కానీ ఎందుకు రావడం లేదు ఏసయ్య? మీరు మాట్లాడతారు కదా ఏసయ్య, మీరు వస్తానని చెప్పారు కదా ఏసయ్య, మీరు ఎందుకు రావడం లేదు ఏసయ్య? అమ్మా అమ్మా, నేను నీ దగ్గరికి 4 రూపాయలలో వచ్చాను. ఆహారం కొరకు వచ్చాను, వస్త్రాల కోసం వచ్చాను, పని కొరకు వచ్చాను, సహాయం చేయమని వచ్చాను. అల్పులైన వీరందరిలో ఒక్కరికి కూడా నువ్వు సహాయం చేయలేదు కనుక నీకు కూడా నేను సహాయం చేయలేదు, నీ దగ్గరికి రాలేదు. అందరినీ త్రోసిపుచ్చినావు, ఒక్కరిని కూడా చేర్చుకోలేదు. అందుకే నేను కూడా నీ దగ్గరికి రాలేదు, నిన్ను కూడా చేర్చుకోలేదు. అయ్యో యేసయ్య, నువ్వు నా దగ్గరికి వచ్చావా తండ్రి? నేను నిన్ను గుర్తించలేకపోయానా యేసయ్య? ఆకలిగొని వచ్చినప్పుడు నిన్ను త్రోసి వేసి తిని, అనాథాల కోసము వచ్చానని నువ్వు అడిగినప్పుడు నిన్ను నేను కనుగొనలేకపోతే యేసయ్య. అయ్యో, నన్ను దయచేసి క్షమించండి యేసయ్య. దేవా నా తండ్రి, పని కోసమని నా దగ్గరికి మీరు వచ్చారయ్యా. బీదలైన వారిని నేను చేర్చుకోలేకపోతే యేసయ్య. ఇంత ఉండి కూడా నేను నా తండ్రి సహాయం చేసే స్థితిలో నేను లేకపోయానా యేసయ్య? దయచేసి నన్ను క్షమించండి యేసయ్య. అవును నా తండ్రి దేవా, ఎంతో మందిని మీరు తినడమే కాదు, ఇతరులకు బీదలను ప్రేమించుడని మీరు చెప్పిన వాగ్దానాన్ని నేను మర్చిపోయేదాన్ని ప్రభువా. వీళ్ళలో మీరు చేసిన ఎడల నాకు చేసినట్లేని మీరు చెప్పిన వాక్యాన్ని నేను నమ్మలేకపోయాను యేసయ్య. మీరే మా ఇంటికి వస్తారనుకున్నాను, కానీ ఇలా నా తండ్రి అనాథలుగా నా తండ్రి దేవా ఆకలిగొని మీరు వస్తారని నేను కనుగొనలేకపోయాను యేసయ్య. దయచేసి నన్ను క్షమించండి యేసయ్య. ఇప్పటి నుంచి నీ సన్నిధికి నేను వస్తానయ్యా. బీదల కోసము నా తండ్రి, సువార్త కోసము నా తండ్రి సహాయం చేసే స్థితిలో నేను ఉంటాను యేసయ్య. అవును నా తండ్రి, దయచేసి నన్ను క్షమించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దనా అత్తమ్మా, చెప్పండి అత్తమ్మా. మనము మన ఇంటికి యేసయ్య వస్తాడని ఎంతో ఆశపడి ఉదయం నుంచి వెయిట్ చేశాం కదా. మన ఇంటికి యేసయ్య కాదమ్మా, మనకు బీదలకు సహాయం చేయమని, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టమని, ఈ దిక్కులేని వారిని దరి చేర్చుకోనమని యేసయ్య చెప్పాడు. ఆ వాక్యాన్ని మనం మర్చిపోయాము. కాబట్టి మనము ఇప్పటి నుంచి ఆరాధనకు వెళ్దామమ్మా. ప్రార్థన చేసుకున్నాము. దయచేసి మీరు రెడీగా అండి. తొందరగా ఈరోజు క్రిస్టమస్ ఆరాధన జరుగుతున్నది, మనం పోదామమ్మా. తొందరగా రెడీగా అండి.
సరే అత్తమ్మ, ఇప్పటి నుండి నేను కూడా టీవీ అయితే చూడను, సీరియల్స్ అవన్నీ కూడా ఆపేస్తాను. అందరం మందిరానికి వెళ్దాం. దయచేసి నేను కూడా మిమ్మల్ని విసిగించాను, ఏమనుకోవద్దమ్మా. ఓకే అత్తమ్మ, నేను కూడా ఇప్పటి నుంచి మీ కొడుకుతో ఎక్కువ సెల్లులు మాట్లాడుకుంటున్నానమ్మా. అవునత్తమ్మ, నేను కూడా ఫేషియల్ అని మేకప్ లని నేను లోకమైన వాటిలోనే జీవించాను అత్తమ్మ. ఇప్పటి నుంచి ఇంక నేను కూడా పరిపూర్ణంగా ప్రార్థనలోకి వస్తాను అత్తమ్మ. మనందరం కలిసి ప్రార్థనకు పోదాం అత్తమ్మ. వెళ్దామా, తొందరగా రెడీ కండి. మమ్మల్ని ముగ్గురిని క్షమించండి అత్తమ్మ.